మహాశూరుడైన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 4:8-16 వరకు. అయ్యయ్యో! మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా! ఫిలిప్పీయులారా ధైర్యం తెచ్చుకుని, వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయడని చెప్పుకుందిరి. ఫిలిప్పీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికంగా వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బాలము కూలెను మరియు దేవుని మందసం పట్టబడెను. అదిగాక హొఫ్ని, ఫీనెహాసులనే ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడు ఒకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవియుసు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పాను. ఏలి 98 ఏండ్ల వాడే ఉండెను. అతనికి దృష్టి మందం కలిగినందున అతడు కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు, యుద్ధములో నుండి వచ్చిన వాడ నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలితో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. ఇక్కడ ఫిలిప్పీలు దేవుని మందసం ఇశ్రాయేల్లోకి రావడం చూసి ఫిలిప్పీలు భయపడిపోతున్నారు. ఇదిగో ఆ మహాదేవుడైన మహాశూరుడు ఆయన చేతుల్లో ఉండి ఇప్పుడు మనల్ని ఎవరు తప్పించగలరు అనుకుంటున్నారు ఫిలిప్పీలు. ఇప్పుడు ఆ హెబ్రీయులు మనకు దాసులుగా ఉన్నారు కదా. ఫిలిప్పీలతో యుద్ధం చేసే టయానికి ఇశ్రాయేలీలు ఫిలిప్పీలకి దాసులుగా ఉన్నారు. ఆ హెబ్రీలు దాసులుగా ఉన్నారు కదా. మనకే హెబ్రీలు అన్న ఇశ్రాయేల్ అన్న ఒకటే దాసులుగా ఉన్నారు కదా. వాళ్ళు మనకు దాసులుగా ఉన్నట్టు మనం వాళ్ళకి దాసులుగా ఉండకూడదు, కానీ ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేద్దాం వాళ్ళతో అని ఫిలిప్పీలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని అప్పగించడానికి ఇష్టపడ్డారు కనుక అందుకే ఓడిపోయారు ఇశ్రాయేళ్ళు. అప్పుడు చాలా యుద్ధం జరిగింది, గొప్ప వధ జరిగింది. 30,000 మంది కూలిపోయారు. బలం కలిగిన వాళ్ళే యుద్ధంలో ఇశ్రాయేల్ 30,000 మంది కూలిపోయారు. కొందరేమో డేరాలకు పారిపోయారు. ఇప్పుడు మందసం పట్టబడింది. ఏలీ కుమారులు హతులయ్యారు ఆ యుద్ధంలో. ఒకడు బెన్యామీనీయుడు వధ అది చూసినప్పుడు యుద్ధంలో తల మీద ధూళేసుకుని బట్టలు చింపేసుకుని షిలోహులోకి పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు ఆ ప్రజలందరితో చెప్తున్నాడు అనమాట. అక్కడ జరిగిన సంఘటనలన్నీ జరిగినప్పుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు చాలా రోదనతో కేకలు వేశారు. అప్పుడు ఈ గల్లత్తు ఏమిటని ఆ మందసం గురించి ఏలి ఆ త్రోవ పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఇతను దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అనమాట, నేను యుద్ధంలోంచి వచ్చాను అన్నప్పుడు, నాయన అక్కడ ఏం జరిగిందని అడిగాడు ఏలి. అప్పుడు అక్కడ జరిగిందంతా అతను చెప్పాడు.